వెల్కమ్ టు A6 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామదాస్ నాయక్. ప్రకాశం జిల్లాలో హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఎర్రగొండపాలెం తహసీల్దార్ కార్. గోదా గోకులం నందు భగవద్గీత గ్రంథాల వితరణ. పాత బస్తీలో దర్జాగా దొంగ ఓట్లు వేస్తున్న ముస్లింలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు శివార్లోని గోదా గోకులం నందు విద్యార్థులకు భగవద్గీత వితరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా, ట్రస్టీ పల్లెర్ల నాగరాజు మాట్లాడుతూ ఇంటింటా భగవద్గీత ఆనందమయ్య జీవితానికి దోహదం చేస్తుందని అన్నారు. బాల్యం నుంచి ఒక పద్ధతిలో అధ్యయనం చేస్తే ఒక మహాత్మా గాంధీ, ఒక లోకమాన్య బాల గంగాధర్ తిలక్, అబ్దుల్ కలాం వంటి దేశ సేవకులు అవుతారని అన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా ఆ విదేశీ ప్రముఖుడు డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ నీ దేశ విశిష్టత గురించి తెలుపమంటే వెంటనే నా భారతదేశం భగవద్గీత, నా దేశం సంస్కార గంగా, నా దేశం అగ్ని పునీత సీత అని వెంటనే తెలిపారు. అంటే భగవద్గీతకు ఉన్న విశిష్టత ఇది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు తాజ్ మహల్ ఆకృతితో పోలిన జ్ఞాపికను అందజేయడం జరిగింది. ఒక్క నిమిషం ఉన్న ఓకే. ఇక్కడ విష్ణుమూర్తి ఒక్కొక్క అవతారాల్లో ఒక్కోసారి ఉన్నాడు. 108 దివ్యదేశాలు ఉన్నాయి. 108 దివ్యదేశాల్లో ఒక దివ్యదేశం శ్రీరంగం. శ్రీరంగంలో ప్రతిమ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లాగే ఉంది. లక్ష్మీదేవి, తర్వాత గోదాదేవి, ఆల్వార్లు, తర్వాత గరుడాల్వారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడికి వస్తే ఒక పూట హాయిగా ఉండొచ్చు. ఇక్కడ 108 ఇళ్ళు ఉన్నాయి. 108లో 35 ఇళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్, 75 అపార్ట్మెంట్స్. ఇదంతా అన్నీ ఫిలప్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరికి కొంచెం దూరమే కానీ మంచి ప్లేసు, అంతేనండి. ప్రకాశం జిల్లా పెద్దరవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారు. ఈ ఘటనలో ఎర్రగొండపాలెం తహసీల్దార్ సోమ్ల నాయక్, మండల సర్వర్ సైదాపూర్ గ్రామ సర్వర్ దిలీప్ కు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎర్రగొండపాలెం తహసీల్దార్ మల్కాపురం నుండి వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో తహసీల్దార్ సర్వేర్లకు గాయాలడంతో మల్కాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు. పట్టణంలోని అయ్యోర్పల్లికి చెందిన రాజు అనే రైతు మామిడిపల్లి వెళ్లి తిరిగి వేములవాడకి వస్తుండగా మధ్యలో ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఒక కానిస్టేబుల్ వెళ్లమనడంతో వెళ్తుండగా మరొక కానిస్టేబుల్ కర్ర విసిరి వేయడంతో రాజుకి గాయాలు. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అన్నీ ఉన్నాయన్నాడు, బుక్ చేసినాడు, చేయలేదన్నా, సరే బొమ్మను ఇప్పుడు మన అయితే నాకు అర్జెంట్ అని చెప్పి నేను వెళ్ళేసరికి తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కట్టుకొని చేసాడు. నేను చిన్న చెప్పినా కదా అని ఏదో పుట్టింది సరే అనుకొని వెళ్ళేసినాను. పెట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పట్టుకున్నాడు పెట్టింది. చూస్తే ఆడ దగ్గర ఆడదగ్గర కూడా పడుతుంది, ఆడ దగ్గర ప్రాణం తగ్గించుకుంటాం కదా, అందుకని అక్కడి నుంచి ఆయనకి రిటర్న్ ఆడ దగ్గర ముందుకు వెళ్ళొచ్చి నేను చక్కగా హాస్పిటల్కి వచ్చేసాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐయా లేకుంటే కానిస్టేబుల్? ఇంకా అతను ఎవరైనా తెలియదు, కార్మికులు ఇక్కడ పట్ల వాళ్ళు అతను ఎవరైనా అంత గమనించలేదు కదా. వాళ్ళు ఆడినప్పుడు నేను వాళ్ళు అది కూడా అంత గమనించలేదు. ఎస్ఐ కానిస్టేబుల్ అని
యూనిఫామ్ ఏనా ఉన్నాడా? యూనిఫామ్ ఏనా ఉన్నాడా? యూనిఫామ్లో ట్రాఫిక్ యూనిఫామ్. వస్తున్నారు అతను వచ్చి మీకు అక్కడనే ఏర్పడలేదా మరి అది దెబ్బ తాకినట్టు? తెలియదు కొట్టిండు చిన్నదేమో వెళ్తాను నాకు అదే పని అని చెప్పి నేను వస్తున్నాను అనమాట. కొందరు వచ్చారు రెడీ ఆడుతుంది. అయితే రెండు ఆడుతున్న కొట్లాడడం కంటే మనం ప్రాణం తగ్గించుకోవాలి కదా. అక్కడికి రాత్రి ఏం కొట్లాడతాం అందుకని చెప్పి నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. ఊరికి పోయినా మాడుతులకి అక్కడి నుంచి వస్తున్నా నాకు ఇంకా కొంచెం అర్జెంట్ పడినది కుదర వస్తూ అడస్తూ ఆపిరు. ఆపిన తర్వాత ఒక ఆపినాడు దాన్ని అర్జెంట్ వెళ్ళాలి అన్నాను. అన్నీ ఉన్నాయన్న బుక్ చేసినాడు చేయలేదన్న సరే బొమ్మన్న బొమ్మది అంటే నాకు కొంచెం అర్జెంట్ అని చెప్పి నేను వెళ్ళినా. వెళ్ళేసరికి తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను కడుతోని చేసిండు. నేను చిన్న చెప్పాను కదా అని ఏదో పుట్టిండు సరే అనుకోని నేను వెళ్ళొచ్చినాను. కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకు పట్టుకున్నాడు పెట్టింది. చూస్తే అర్థం ఆదరణ కూడా అర్థం కూడా ప్రాణం తగ్గిస్తున్నాం కదా. అందుకని అక్కడి నుంచి రిటర్న్ ఆదాయం ముందుకు వెళ్ళొచ్చి నేను చక్కగా హాస్పిటల్కి వచ్చేసి. అంటే ఇప్పుడు మిమ్మల్ని కొట్టింది ఎస్ఐయా లేకుంటే కానిస్టేబుల్? ఇంకా అతను ఎవరనేది తెలియదు. అతను మొత్తం చదువుకోలే పిల్లపట్ల వాళ్ళు అతను ఎవరైనా అంత గమనించలేదు కదా. వాళ్ళు అట్టినప్పుడు నేను కూడా వాళ్ళని అది కూడా అంత గమనించలేదు. యూనిఫామ్ ఏనా ఉన్నాడా? యూనిఫామ్ ఏనా ఉన్నాడు? ట్రాఫిక్ యూనిఫామ్. అప్పటికైతే నాకే దగ్గర వెళ్ళి వస్తున్నాను అనమాట. నాకు ఇష్టం అన్ని బాగా వెళ్ళి వస్తున్నా అతను వచ్చి మీకు అక్కడనే ఏర్పడలేదా మరి అది దెబ్బ తాకినట్టు? తెలియదు కొట్టిండు చిన్న చెప్పిన కానీ వెళ్తాను నాకు అర్జెంట్ పని అని చెప్పి నేను వస్తున్నాను అనమాట. కొంచెం వచ్చారు రెడీ ఆడుతుంది. అయితే రెండు ఆడుతుని కొట్లాడడం కంటే మనం ప్రాణం తగ్గించుకోవాలి కదా. అక్కడికి రాత్రి ఏం కొట్లాడతాం అందుకని చెప్పి నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కి వచ్చి అటు రిపోర్ట్ వచ్చింది. అది హాస్పిటల్ రిపోర్ట్ రావాలనుకుంటుంటే టైం కాలేదని చెప్పి రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. సీతారామ మెయిన్ కెనాల్ యొక్క 4 పంప్ హౌస్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు నీరు తరలించి సాగర్ నుంచి వైరా ప్రాజెక్టు తరలించి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్ట భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని అన్నారు. మనకు కృష్ణ జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణ ఆయకట్టు కింద పంటలకు పండించుకోవడానికి పాటు వైరా ప్రాజెక్టు ద్వారా త్రాగునీటితో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సాగునీరు భూములకు నీరు అందిస్తామని, అలాగే మదిరా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని భూములకు లంకసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేను అడగగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వారి సూచనల మేరకు పనులు మొదలు పెడతామని, రైతులకు కొంత ఇబ్బంది జరిగినా వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు. తప్పదు కదా. పొయ్యేళ్ళు పాపం 3 ఎకరాలు ఉండడం కూడా మొత్తం పోతుంది. బాధే. నా దాంట్లో కూడా రోడ్డు పోయింది, బాధపడ్డా. ఏం చేస్తాం, రోడ్డు వేయాలి కదా. ఇది మరి 100 మందికి ఇచ్చే నీళ్లు లక్షల మందికి పండుతుంది. తప్పదు మరి సాగరకాల పోదా. కాకపోతే ఎందుకు నీళ్ళు ఎట్టదు, వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు, పోతేనే కదా. పామాయిల్ ఉంటుంది, అదే పామాయిల్ ఏం చేస్తాం రేటు తాత కాదని చెప్పండి, రేపు సాయంత్రానికి చెప్పండి. వేరే భూమి సమస్య కూడా అడుగు పోతుంది కాబట్టి చెప్పండి అన్నారు. ఉంటాయి ఎంపీ గారు కనీసం ఆయన పడుతుంది. తప్పదు కదా. పొయ్యేళ్ళు పాపం 3 ఎకరాల కూడా మాకు బాధే. నా దాంట్లో రోడ్డు పోయింది, బాధపడ్డా. రోడ్డు వేయాలి కదా. ఇది మరి 100 మందికి ఇచ్చే నీళ్లు లక్షల మందికి పండుతుంది. తప్పదు మరి సాగరాల పోవాలి. కాకపోతే వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు, పోతేనే కదా. అది పామాయిల్ ఏం చేస్తారు కొంచెం రేటు
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్యాపాలి మండలం గర్లదిన్నె గ్రామంలో సీమ సుధాకర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా సీమ సుధాకర్ రెడ్డి బంధువు మల్లారెడ్డికి రిటర్నింగ్ గిఫ్ట్ ఇచ్చి రుణం తీర్చుకుంటానని మంత్రి బుగ్గన ప్రగల్భాలు పలికాడు. పోలింగ్ అయిన వెంటనే రెండో రోజు సీమ సుధాకర్ రెడ్డి అనుచరుల మీద కేసు నమోదైన ఎస్సీ/ఎస్టీ కేసులో పోలీసు అధికారులపై మంత్రి బుగ్గన ఒత్తిడి తెచ్చి సీమ సుధాకర్ రెడ్డి మల్లారెడ్డితో పాటు 4 అరెస్ట్ చేయించారు. అయితే కోర్టులో హాజరుపరచగా నిందితులకు జడ్జి బెయిల్ మంజూరు చేయడంతో మంత్రి బుగ్గన మంత్రంగా ఫలించలేదు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొనగా రైతులను ఉద్దేశించి గంగుల మీడియాతో మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని, రుణమాఫీ, రైతు భరోసా లాంటి హామీలేవి నిలబెట్టుకోవడం వల్లే మేము రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని అన్నారు. పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన ఈరోజు ధర్నా చెప్పడం జరిగింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కలెక్టర్ ఆఫీస్ కాడ కానీ తెలంగాణ చౌక్లో కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మా ఆఫీసులోనే ఈరోజు రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 100 హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడం, రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. రైతు బందే వస్తుంది, రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా అందులో యాసంగిలో మరి యాసంగి మొత్తానికి కూడా ఈ 500 బోనస్ ఇవ్వరా? నేనేమంటున్నా, యాసంగిలో రైతందరూ దొడ్డుబాట్లు ఎత్తారు కాబట్టి ఈ దొడ్డుబాట్లు అన్నింటిలో బోనస్ ఇవ్వాలని చెప్పేసి నా ప్రధాన డిమాండ్. సన్నబాట్లకు వేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆ సన్నబాట్లను కూడా ఇంతమంది ఎఫ్సీ గుర్తించలే. ఈ సన్నబాట్లు అని దొడ్డుబాట్లు గుర్తించలే. కొన్ని సన్నబాట్లు కూడా గ్రేడ్ కామన్ ఏరియా కింద అంటారు, కొన్ని దొడ్డుబాట్లు కూడా గ్రేడ్ ఏ కింద కూడా డిఫరెన్స్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అటువంటి నిబంధన లేదు, అటు గుర్తించే ప్రక్రియ లేదు, గుర్తించలేము కూడా. ఏవి సన్నబాట్లు ఏవి దొడ్డుబాట్లు గుర్తించలేము. కాబట్టి వెంటనే ఎలాంటి కండిషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రైతుకు ఎవరు కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుంటారో వాళ్ళకు ఓపీఎంఎస్ ద్వారా వాళ్ళకు 500 రూపాయలు బెనిఫిట్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ రైతుల పక్షాన ఉంటుంది. నెంబర్ 2, ఇప్పుడు ఆల్మోస్ట్ కొనుగోలు పూర్తవుతుంది. ఇప్పటికీ 30 లక్షలు దాటలే. మరి మిగతా పంట మేము 95 లక్షల దాకా పంట కొన్నాం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి మిగతా ఎంత సమయంలో కొనుగోలు కంప్లీట్ అయిపోతుంది? కొనుగోలు కంప్లీట్ అయిపోతే 40 దాటే అంటున్నారు. మరి మిగతా 50 లక్షల పంట ఉన్నదా, వేయలేదా, ఎటుపోయింది? కొనుగోలు కేంద్రానికి వస్తలేదు, ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళిపోయిందా? రైతు తక్కువ ధరకు అమ్ముకున్నాడా? మరి వాళ్ళ పరిస్థితి. కాబట్టి ఇవన్నీ పరిణించుకొని రాను రైతు వ్యవసాయం పెంచుకుంటుడు కానీ తగ్గిస్తలేడు. మరి మేము 90 లక్షలు ప్రతి ఏటా మేము కొనుగోలు చేసినప్పుడు 70 లక్షలు తక్కువ కూడా కొనుగోలు చేసినప్పుడు మరి 33 లక్షలకి ఎందుకు కటాఫ్ అవుతుంది? 40 దాటే అంటున్నారు, 40 లక్షలు దాటే అంటున్నారు. మరి పంట వేసుడు రైతులు తక్కువ వేస్తుర్రా? దిగుబడి తక్కువ వస్తుందా? ప్రభుత్వంలో నమ్మకం ఉంటలేదా రైతులకు? దిగుబడి రైతు పంట పెరగాలి, వ్యవసాయం పెరగాలి. మరి ఎందుకు తగ్గింది అనుగుణంగా ప్రజలకు ఆందోళన వ్యక్తం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రైతు ప్రభుత్వం అని చెప్పిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే
ఈ యొక్క కొనుగోళ్లలో 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఎక్కడ కూడా కండిషన్ పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు ఏ రైతు ఏ పంట పండించినా కూడా అది తడిసిన ధాన్యం కానివ్వండి, మొలకెత్తిన ధాన్యం కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, దొడ్డు బియ్యం కానివ్వండి, ఏ ధాన్యాన్ని కొట్టని ప్రభుత్వం ఉన్నది కాబట్టి తడిసిన ధాన్యాన్ని కొట్టని చెప్పి అంటుంది. తడిసిన ధాన్యం మీరు బయట వేసి పంపండి. తడిసిన ధాన్యాన్ని కూడా 500 బోనస్ ఇవ్వడం జరిగింది. లేకుంటే బోనస్ ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాలు తప్పని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది. థ్యాంక్ యూ. సమ్మర్ స్పెషల్ మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలో ముఖద్వారం, లండన్ బ్రిడ్జ్, రోబోటిక్ ఎనిమల్ జంతువుల ప్రదర్శన ద్వారం మరియు లండన్ సిటీ, లండన్ ప్యాలెస్, దుబాయ్ ఫ్రేమ్ పెద్ద పడవ ఎగ్జిబిషన్లో కనువిందు చేస్తున్నాయి. అతిపెద్ద జాయింట్ వీల్, బ్రేక్ డౌన్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ వంటి 20 అమేజింగ్ రైడ్స్ కలిగి ఉన్నాయి. సందర్శకుల కోసం 20కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. టైమింగ్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రదర్శనలో ప్లాస్టిక్ నిషేధం. ఈ నెల 1వ తేదీన కరీంనగర్లో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ రస్ట్ ఫ్రీగా ఉండనుంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈ వేసవిలో సీజన్ సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్ ను తిలకరించే అవకాశం నగర ప్రజలకు కల్పిస్తున్నారు. కరీంనగర్ ప్రజలతో పాటు టూరిస్టులు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకుడు మహమ్మద్ ఇలియాస్, మహమ్మద్ అలీ, మహమ్మద్ సమీర్ ఈ సందర్భంగా తెలియజేశారు. దాంతో మనకు గేట్ ఎంట్రీ ఉండదండి. దాని తర్వాత ఇంకోటి లోపల ఏంటంటే లండన్ సిటీ అని ఉంటుంది. లండన్ సిటీ తర్వాత ఒక లండన్ ప్యాలెస్ ఉంటుంది. లండన్ ప్యాలెస్ మళ్ళీ దీనిలో ఒకటి మనకు ఏంటంటే ఒక దుబాయ్ ఫ్రేమ్ ఒకటి పెట్టినాము. దీంతో ఇంకా షిప్స్ పెట్టినాము. దీంతో ఇంకా వెరైటీస్ ఆఫ్ షాప్స్ మళ్ళీ పిల్లల కోసం అంతా అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ టైం ఇక్కడ కరీంనగర్లో 26 సీట్స్ జాయింట్ వీల్ ఫస్ట్ టైం వచ్చినట్టు కరీంనగర్లో. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు, ఇది ఫస్ట్ టైం. ఇంకోటి పెద్ద టైటానిక్ కొలంబస్ వచ్చినట్టు, అది కూడా ఫస్ట్ టైం మనం ఇక్కడ పెట్టినాం. దీంతో పాటు ఒక 20 చిన్నపిల్లలకు అమ్యూజ్మెంట్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకు ఒక 10 ఐటమ్స్ పెద్దవి ఉన్నాయి. డ్రాగన్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అవి సపరేట్ ఉన్నాయి పెద్దవాళ్ళకు. స్టాల్స్లో సారంగపూర్ ఐటమ్స్, జ్యువెలరీస్, చెప్పల్స్, లేడీస్ కాబట్టి చెప్పల్స్, జ్యువెలరీస్, ఫెసిలిటీస్. ఇంకా పిల్లల కోసం గేమ్స్ ద్వారా గేమ్స్ ఆడడానికి పిల్లలతో చాట్ బండ అవి ఉన్నాయండి. ఇంకా ప్రజెంట్ మనం ఇది సమ్మర్ వెకేషన్ అని ఫస్ట్కి స్టార్ట్ చేసినామండి. అందరూ మా కరీంనగర్ పబ్లిక్ అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం ఇది పెట్టినామండి. అందరూ వచ్చి చూడాలి మంచిగా. ఇది వితౌట్ ఎనీ అంటే ఫుల్ మ్యానింగ్ ఉన్నది, వితౌట్ డస్ట్ ఉంటుందండి. దీనికి ఎంట్రీ టికెట్స్ అంటే 60 రూపీస్ ఉంటుంది. డైలీ సాయంత్రం 4 నుంచి 10 వరకు టైమింగ్స్ అండి. పిల్లలతో సహా 3 ఇయర్స్ అబౌట్ టికెట్స్ 60 రూపీస్.
పిల్లలకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే సమ్మర్ ఎటుకోకుండా ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ ద్వారా ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు చూడవచ్చు. దీంట్లో లండన్ సిటీ ద్వారా లండన్ సిటీ ప్యాలెస్ సెల్ఫీస్ ఫొటోస్ ఇంకా ఫొటోస్ ద్వారా పెట్టినటువంటి పిల్లల కోసం అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని అందరికీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.